శ్రీగణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీ గణపతి సచ్చిదానంద 36వ అధ్యాయం కొనసాగుతోంది. ప్రాణదానం. ఇలా ఒక 6 నెలలు గడిచింది. 1974 ఆగస్టు నెల 1వ తారీఖున ఢిల్లీ వెళ్లారు స్వామీజీ. ఆ సందర్భంగా విమానాశ్రయంలో స్వాగతం చెప్పటానికి కైలాస్ దంపతులు కూడా వెళ్లారు. వెళ్లే ముందు కైలాస్ గారు భార్యకు ఒక ఆజ్ఞ జారీ చేశారు. చూడు, ఈ వచ్చే స్వామీజీ ముఖం ఇప్పుడు సరాసరి చూడబోతున్నాను నేను. ఈయన కనుక నేను కలలో చూసిన స్వామీజీ కాకపోతే నేను సరాసరి నా కారు దగ్గరకు వెళ్ళిపోతాను. నువ్వు కిక్కురు మనకుండా నా వెనకాలే వచ్చేయి అని. తల్వార్ వంశీయుల క్షాత్ర బ్రాహ్మణ ప్రభుత్వాలు అంతరించి శతాబ్దాలు దాటిపోయినా ఈ తల్వార్ గారిలో ఆజ్ఞాపించే గుణం అణగలేదు. అందులోనూ క్రమశిక్షణ, నిజాయితీ అన్నవి తప్పితే మార్దవము, వినయము అన్నవి కైలాస్ గారి నిఘంటువులో అప్పట్లో లేవు. అణకువ, ఆప్యాయత సహజమైన హృదయ ధర్మాలుగా గల ఆ తల్లి మధుగారికి భర్త చెప్పిన దానికల్లా తల ఊపటం మొదటి నుంచి అలవాటే. విమానాశ్రయానికి వెళ్లారు. విమానం వచ్చింది. ప్రయాణీకులు దిగుతున్నారు. దంపతుల గుండెలు దడదడా కొట్టుకుంటున్నాయి. స్వామీజీ విమానం మెట్ల మీదకి వచ్చారు. మధుగారు భర్త వంక చూసి అప్పుడు స్థిమితపడ్డది. ఆయన ముఖం నిండుగా విచ్చిన పద్మంలాగా కళకళలాడుతోంది. చురుకుదనంతోనూ తెలివితోనూ మెరిసిపోతూ ఉండే కైలాస్ గారి ముఖానికి భావాలు దాచుకోవటం అంతగా చేతగాని విద్య. ఆయన ఉల్లాసానికి ఏ రకమైన భంగం వచ్చినా ఆ ముఖపద్మం ముడుచుకోవటమే కాదు, పచ్చటి ఆ కళ నల్లగా కమిలిపోతుంది కూడా. ఇప్పుడు కళకళలాడుతున్న భర్త ముఖం చూసి ఆ స్వామీజీ ఈ స్వామీజీయే అని గుర్తించి మధుగారు 2 రకాల సంతోషించింది. 2 పక్కల పెద్ద క్యూలు ఏర్పడ్డాయి. చరచరా చురుకుగా నడిచి వస్తున్న స్వామీజీ అందరి చేతుల్లోంచి పూలదండలు ఓడుపుగా అందుకుంటున్నారు. ఆనందంలోనూ ఆశ్చర్యంలోనూ అవాక్కైపోయి నిలబడి ఉన్న కైలాస్ గారి చేతిలో పూలదండ అందుకుంటూ, నువ్వు నాకు బాగా తెలుసు, నీకోసమే వచ్చా అనేసి ముందుకు సాగిపోయారు స్వామీజీ. నిండు గుంపులో ఉండగా స్వామీజీ మాట్లాడే తీరు పాతవాళ్లకే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో వాళ్లకు అంత రద్దీలోనూ అంత హడావుడిలోనూ స్పష్టంగా వినిపిస్తుంది ఆ మాట. పక్కవారికి అసలు స్వామీజీ మాట్లాడినట్టే తోచదు. స్వామీజీ వేగం ఎక్కడా ఆగనూ ఆగదు. స్వామీజీ దగ్గర జరిగే విచిత్రాల్లో ఇదో నిత్య విచిత్రం. ఈ నిత్య నూతన విచిత్రం తమకు నూతనం కాగా ఆనంద పులకితులవుతూ స్వామీజీ వెనక నడిచారు కైలాస్ దంపతులు. స్వామీజీ బాలగారింట్లో బస చేశారు. కైలాస్ దంపతులు ఆ మర్నాడు కూడా దర్శనానికి వెళ్లారు. ఆ రోజు శివకుమార్ గారు వచ్చి, స్వామీజీ ఇక్కడ ఉండే 12 రోజులు స్వామీజీతో ఉంటారా, మీకు కుదురుతుందా అని కైలాస్ దంపతుల్ని అడిగాడు. ఉంటానన్నాడు కైలాస్ గారు. స్వామీజీ కూడా అనుమతించారు. కైలాస్ గారు మధుగారి పుట్టింటి కారు తెచ్చాడు. స్వామీజీ దాంట్లోనే తిరుగుతున్నారు. ఒక రోజున కొందరు భక్తులతో కలిసి ఒక గదిలో కూర్చుని భజనలకు రాగాలు సరిచూసుకుంటున్నారు స్వామీజీ. కైలాస్ గారు స్వామీజీకి వెనుక పక్కగా ఉన్నాడు. ఇంతలో ఉన్నట్టుండి వెనక్కి తిరిగి, నువ్వు మైసూర్లో నా ముద్రణ పని చేస్తావా అన్నారు స్వామీజీ. ఏమి మాట్లాడాలో తోచక మౌనంగా ఉండిపోయారు కైలాస్ గారు. అసలే ఆయనకు ఇలాంటి పెద్దవాళ్ల పక్కన కూర్చోవటం కొత్త. అందులోనూ స్వామీజీ దగ్గర తనకు తెలియకుండానే మరింత ఒదిగిపోతున్నాడు. ఈ స్థితిలో స్వామీజీ ఈ పొడుపు కథ వేసేసరికి ఏమీ తోచలేదు ఆయనకు. ఇక ఆయన్ను వదిలేసి కృష్ణకుమార్ గారితో ఏదో మాట్లాడసాగారు స్వామీజీ. ఆ మాటల్లో ఓ పావుగంట పోయాక, ఈ కొత్త దంపతులెవరు అన్నారు స్వామీజీ కైలాస్ గారికేసి చూపిస్తూ. ఇదేమిటి, విమానాశ్రయంలో అన్న మాట ఏమిటి, పావుగంట క్రితం అన్న మాట ఏమిటి, ఇప్పుడు ఈ మాట ఏమిటి? కైలాస్ దంపతులకు అంతా అయోమయంగా ఉంది. అప్పటికి ఢిల్లీ జ్ఞానబోధ సభ వారు ఢిల్లీ పొలిమేరల్లోని లోని అనే గ్రామంలో ఆశ్రమానికి ఒక స్థలం సంపాదించాలనే ప్రయత్నంలో ఉన్నారు. వాళ్ళు ఆగస్టు 5వ తారీఖున ఆ స్థలంలో ఒక హోమం ఏర్పాటు చేశారు. ఆ రోజు హోమానికి అప్పటి హోంమంత్రి, భారత సాధు సమాజ అధ్యక్షుడు, సుగృహీత నామధేయుడు అయిన గుల్జారీలాల్ నందా గారు కూడా రాబోతున్నాడు. అక్కడికి కూడా
స్వామీజీ కైలాస్ దంపతుల కారులోనే వెళ్ళబోతున్నారు. బయలుదేరబోతుండగా స్వామీజీ మధుగారిని పిలిచి, "నువ్వు విడిగారా" అన్నారు. మధుగారు బిత్తరపోయింది. పుట్టిన దగ్గర నుంచి సొంత కారులో తిరగటమే ఆవిడకు అలవాటు. పైగా ఒంటరిగా వెళ్ళడం అలవాటు లేదు. అది ఆ కుటుంబాలలో ఒకంత అవమానం కూడాను. అంచేత చిరాకుగా ఉండి ఇంటికి పోదాన్లే అనిపించింది. ఇలా అనిపించిందో లేదో మళ్ళీ బయటకు వచ్చారు స్వామీజీ. వస్తూనే, "కైలాస్, ఈమెను ఆటో స్టాండ్లో దించిరా ముందు, ఆటోలో అక్కడికి వస్తుంది" అన్నారు. పక్కన తోడు కూడా లేకుండా ఏర్పాటు కాబోలు. ఇక చేయగలిగింది లేక మధుగారు ఆటో స్టాండ్లో ఆటో ఎక్కి బయలుదేరింది. ఆ హోమస్థలం 20 కిలోమీటర్ల దూరం ఉంది. పైగా ఊరి బయట ఒంటరిగా వెళ్ళడం ఇదే మొదటిసారి. భయం భయంగా ఉంది. ఇంతలో స్వామీజీ వచ్చి తన పక్కన కూర్చుని, "నీ జీవితం ఇలా ఒంటరిగానే గడపవలసి ఉంది తెలుసా? అందుకనే అది ఇప్పుడు ఇలా జరిపించేస్తున్నా" అన్నారు. ఆశ్చర్యపోయి సరిగా చూస్తే స్వామీజీ లేరు, ఎవరూ లేరు. తనే భయంలో అలా ఊహించుకున్నాను కాబోలులే అని సర్దుకుని కూర్చుంది మధుగారు. హోమస్థలం చేరింది. కాళ్లకు చెప్పులు లేవు. చెప్పులు లేకుండా నడవటం కొత్త. ఆ స్థలం అంతా ముళ్ళుగా ఉంది. ఎంత జాగ్రత్తగా నడిచినా కాళ్ల నిండా ముళ్ళు గుచ్చుకున్నాయి. మళ్ళీ స్వామీజీ పక్కకు వచ్చారు. వచ్చి, "నీ జీవితంలో ఎన్ని ముళ్ళున్నాయో అవన్నీ ఇలా పూర్తి చేస్తున్నా" అన్నారు. మళ్ళీ తేరి చూస్తే లేరు. ఎలాగైతేనేం మధుగారు అక్కడికి చేరింది. ఆసరికే స్వామీజీ మొదలైన వారంతా అక్కడ చేరి ఉన్నారు. ఇంతలో వాన మొదలైంది. కుంభవృష్టి ఓ గంటసేపు దంచింది. ఆ నేలంతా రేగడి నేల కావటం వల్ల బురద ఎక్కువైపోయి కారులన్నీ బురదలో దిగబడిపోయాయి. ఇలా ఉండగా హోమం కోసం తెచ్చిన కట్టెలన్నీ తడిసిపోయాయి. హోమం చేయటం అసంభవంగా ఉంది. కార్యకర్తలంతా అయోమయంగా ఉన్నారు. అది చూసి స్వామీజీ ఒక పురోహితుణ్ణి పిలిచి, "ఇక్కడికి ఒక అరఫర్లాంగు దూరంలో పొడి కట్టెలు నా కోసం ఎదురు చూస్తున్నాయి, వెళ్ళి తీసుకురండి" అన్నారు. స్వామీజీ చెప్పినట్టే ఒక అరఫర్లాంగు దూరంలో ఒకచోట ఎండుకట్టెలు దొరికినాయి. హోమం నిర్విఘ్నంగా జరిగిపోయింది. గుల్జారీలాల్ నందాగారు వచ్చి స్వామీజీ ఆశీస్సులు పొంది వెళ్ళాడు. ఇక అందరూ తిరిగి వెళ్ళటం చాలా కష్టంగా ఉంది. బురద వల్ల కార్లు సరిగ్గా కదలటం లేదు. రోడ్డు సరిగ్గా లేదు. మధుగారి తండ్రి ఆమె కోసం కారు పంపాడు. కానీ కారు కదలటం కష్టంగా ఉంది. అలాగే మెల్లిగా ప్రయత్నం చేసి అంతా వెళుతున్నారు. కైలాస్ గారి అమ్మగారు కూడా ఆ హోమానికి వచ్చింది. చివరికి అత్తా కోడలు మిగిలిపోయారు. కారు ఒక పట్టాన కదలటం లేదు. ఇంతలో పక్కకు వచ్చి, "నీ జీవితం ఇలా బురదలో కూరుకుపోవాల్సింది. అది ఇప్పుడిలా వదలగొట్టేస్తున్నా" అన్నారు స్వామీజీ. అనేసి మళ్ళీ మాయమైపోయారు. అరే, అన్నిసార్లు ఒకే రకమైన భ్రాంతి కలుగుతుందా అనుకుంటూ పక్కనున్న అత్తగారితో, "పోనీలేండి, అందరూ వెళ్ళిపోయినా మనకు తోడుగా స్వామీజీ ఉన్నారు" అన్నది మధుగారు. కోడలు ఏమంటోందో అత్తగారికి అర్థమయ్యే లోపుగానే నిజంగానే స్వామీజీ అక్కడకు వచ్చారు. ఈ కారుని చూసి ప్రోత్సాహంగా నవ్వుతూ, "నా కారు వెనకాలే రండి" అంటూ ముందుకు సాగిపోయారు. చిత్రం, స్వామీజీ కారు కొంత సులువుగానే ముందుకు సాగుతోంది. ఆ కారు వెనుక మధుగారి కారు కూడా సాగిపోతోంది. ఆ రాత్రి స్వామీజీ దగ్గర సెలవు తీసుకోవటానికి వెళ్ళినప్పుడు, "ఇవాళేం జరిగింది?" అన్నారు స్వామీజీ. మధుగారు ఏదో చెప్పే లోపలే, "అదంతా సత్యమే, భ్రాంతి కాదు" అన్నారు స్వామీజీయే. మధుగారు అవాక్కైపోయింది. ఆ మర్నాడు 6వ తారీఖున స్వామీజీ అందరికీ ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటే కైలాస్ దంపతులు కూడా వెళ్ళారు. వెళ్ళగానే స్వామీజీయే ముందుగా మాట్లాడారు. "జన్మ జన్మాంతర బంధువుల్ని వెతుక్కుంటూ గురువు వచ్చాడిక్కడికి" అన్నారు స్వామీజీ కైలాస్ గారితో. వినయ వినమిత గాత్రుడై కైలాస్ గారు ఔదలపై అంజలి ఘటించి ఊరకుండిపోయారు. అప్పుడు మధుగారి వంక చూసి, "నీకేమి కావాలి?" అన్నారు స్వామీజీ. "స్వామీజీ, నాకు అసూయ విపరీతంగా ఉంది" అన్నదావిడ. "అది నాకిచ్చెయ్యి" అన్నారు స్వామీజీ. అలా అని కొంచెం ఆగి, "మీరిద్దరూ నాతో పాటు కాశ్మీరు రండి" అన్నారు స్వామీజీ. ఆ తర్వాత ఏం మాట్లాడాలో దంపతులకు తెలియలేదు. ఇంటర్వ్యూ అయిపోయింది. వీళ్ళేమిటి, పెద్ద పెద్ద మహానాయకులు, మహామంత్రులు, మహాపండితులు వంటి వారే స్వామీజీ దగ్గరకు వచ్చినప్పుడు తాము అంతకుముందు అనుకున్నవన్నీ మర్చిపోయి ఏం మాట్లాడాలో తోచక కంగారుపడి ఏమీ లేదని చెప్పి
నమస్కారం పెట్టి వచ్చిన సందర్భాలు వందలున్నాయి. ఈ దంపతులకిలా అయిందంటే ఆశ్చర్యమేమి? ఇది ఉదయం పూట జరిగింది. పొద్దున నువ్వు జన్మాంతర బంధువువిరా బాబూ అని బుజ్జగించిన స్వామీజీ ఆ సాయంత్రం అయ్యేసరికి కైలాస్ గారి మీద మండిపడసాగారు. ఆయన ఎదురుగా లేకపోయినా తిట్టసాగారు. ఏడి ఆ కైలాసేడి, ఎక్కడున్నాడు వాడు అని అరిచేస్తున్నారు స్వామీజీ. బయట ఉన్న కైలాస్ గారు పరిగెత్తుకొచ్చాడు. నువ్వు ఆ సిగరెట్లు మానేస్తావా మానవా? నా గొంతు తల మొత్తం నీ పొగతో నిండిపోయాయి. నేను భరించలేక చచ్చిపోతున్నాను. మానుతావా మానవా అని పెద్ద గొంతుతో అరిచేస్తున్నారు స్వామీజీ. ఆగర్భ శ్రీమంతుల్ని, అందులోనూ ఢిల్లీ లాంటి మహానగరంలో పుట్టి పెరిగిన వారిని, విదేశాలు కూడా తిరిగి వచ్చిన వారిని సిగరెట్టు కూడా దురభ్యాసం అనుకోమంటే వాళ్ళు ఒప్పుకుంటారా? పైగా అది దురభ్యాసమన్నవాణ్ణి తేరిపార చూస్తారు. వీడెక్కడి బాపతురా అని. కైలాస్ గారు కూడా అలాగే చూస్తున్నాడు. కానీ ఇంతలో స్వామీజీ ఆయన నుదుటి మీద చెయ్యి పెట్టి ఆ నుదుటిలో నుంచి $1 సృష్టించారు. మామూలుగా స్వామీజీ డాలర్ లాంటిది సృష్టించారంటేనే చుట్టుపక్కల ఉన్న ప్రతి వాళ్ళకి ఆశగా ఉంటుంది. అందులోనూ తన తలలోంచి దాన్ని పీకితే కైలాస్ గారికి ఆశగా ఉండదా? ఇది నీకిద్దామనే ఉంది, కానీ నువ్వు పొగ తాగటం మానేట్టయితేనే నీకిదిస్తాను. ఒకవేళ మళ్ళీ తాగటం మొదలెట్టావో ఇది నా దగ్గరకు వచ్చేస్తుంది, జాగ్రత్త అంటూ ఆ $1 కైలాస్ గారి చేతిలో వేశారు స్వామీజీ. సిగరెట్టు మానేస్తానని ఒప్పుకుని ఆ $1 పుచ్చేసుకున్న కైలాస్ గారికి గొప్ప దిగులు మొదలైంది. ఆయన పొగ మానటం అంటే సామాన్యం కాదు. దాదాపు గొలుసు పొగ వీరుడాయన. ఆయన మిత్రులందరూ అంతకంటే వీరాధి వీరులు. ఒకవేళ తను బిగపట్టుకు కూర్చున్నా మిత్రులు ఊరుకోనియరు. సరే, కనీసం స్వామీజీ ఉన్నన్నాళ్లైనా జాగ్రత్తగా ఉందామనుకుని జాగ్రత్తగానే ఉన్నాడు. ఆయన భయపడ్డట్టుగా పొగ మానినందువల్ల ఇబ్బందులేమీ ఉండటం లేదు. ఇలా 11వ తారీఖు దాకా నడిచింది. ఆ రోజు స్వామీజీ దక్షిణ ఢిల్లీ ప్రజల సౌకర్యార్థం అక్కడ ఉన్న రామదాస్ గారి ఇంటికి మకాం మార్చారు. మారుస్తూ కైలాస్ దంపతుల్ని తమతో రావద్దన్నారు. కైలాస్ గారి గొంతులో అమాంతం వెలక్కాయ పడ్డది. స్వామీజీ వెంట ఉంటే సిగరెట్ ధోరణి ఉండదు. ఇంట్లో ఉంటే ప్రెస్సుకెళ్ళకపోతే బావుండదు. వెళితే మిత్రమండలి తను సిగరెట్లు మానేశానంటే ఊరుకోరు. ఇది ఆయన చిక్కు. అయితే ఏమి చేయగలడు? స్వామీజీ రావద్దన్నాక వెళ్ళలేడు కదా. ప్రెస్సుకెళ్ళాడు. అనుకున్న చిక్కు రానే వచ్చింది. దానికి తోడు మిత్రులు కూడా ఉండేసరికి తనకు కూడా పెరపెర ఎక్కువైంది. కానీ $1 అది ఎగిరిపోతుందే. ఆ $1 రక్షించింది కైలాస్ గారిని. కైలాస్ గారు గొప్ప అంతర్యుద్ధం చేసి చివరికి గెలిచాడు. ఇతర చోట్ల కూడా స్వామీజీ చేసే సృష్టులకు ప్రయోజనాలు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ప్రయోజనం ప్రత్యక్షం. ఈ ప్రత్యక్ష ప్రయోజనం బాగానే ఉంది. కానీ ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో కొత్త సమస్య స్వాగతం చెప్పింది. ఇంట్లో వారందరికీ గత 10 రోజులుగా ఈ దంపతుల వరస నచ్చలేదు. స్వామీజీ వచ్చారంటే ఓసారి పోయి చూసి వస్తే వాళ్ళకేమీ అభ్యంతరం లేదు. 1000-2000 చందా ఇస్తే బాధ లేదు. ఇంటికి పిలుచుకొచ్చి ఉత్సవం చేసినా వ్యతిరేకం లేదు. కానీ ఇలా 10 రోజులుగా వ్యాపారం మానేసి స్వాముల వార్ల వెంట తిరగటమేమిటి? చివరికి ఈ సిగరెట్లు కూడా మానటమేమిటి? చివరికి వీడు బైరాగుల్లో కలుస్తాడా ఏమిటి? అది వారి దుగ్ధ. పైగా ఈ భార్య కూడా మొగుడికి వత్తాసు పలుకుతోందాయే. ఇదేమి చిత్రం? ఇక ఇంట్లో ముందు కోడలి మీద యుద్ధం ప్రారంభమైంది. సహజమే గదా. సాయంత్రం కొడుకు వచ్చేసరికి అతని మీద పడ్డాయి అస్త్రాలు. ఎవరేమన్నా సరే నేను స్వామీజీ దగ్గరకు వెళ్లేదే ఖాయం అన్నాడు కైలాస్ గారు. అని బయలుదేరదామని అలమర తీయబోతే తాళం చెవులు దొరకలేదు. ఎలా పోయినాయో పోయాయి. డబ్బు అలమరలో ఉంది. జేబులో రూపాయి లేదు. ఇంట్లో వాళ్ళని అడిగే సమయం కాదది. డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన కైలాస్ గారికి డబ్బు విలువ బాగా తెలిసే ఘడియ ఇలా వచ్చింది. ఇంట్లో వాళ్లతో పేచీ, డబ్బు కోసం సంకటం, వీటితో మనస్సు వికలమై ఏం చెయ్యాలో తోచక కైలాస్ గారు స్వామీజీని తలుచుకుంటూ అలాగే కుర్చీలో కూలబడి ఉన్నాడు. ఇంతలో ఇంటి పనిమనిషి ఒకడు వచ్చి కొంత డబ్బిచ్చాడు. వాడు అంతకు ముందెప్పుడో అప్పు తీసుకున్నట్ట. కైలాస్ గారికి గుర్తులేదు. ఆలస్యమైనందుకు క్షమాపణలు చెబుతూ డబ్బిచ్చాడు. ఆశ్చర్యంగా స్వామీజీకి నమస్కారం పెట్టుకుని ఆ డబ్బు పుచ్చుకుని దంపతులు స్వామీజీ దగ్గరకు బయలుదేరారు.
అక్కడ స్వామీజీ, కైలాస్ని నాకు పురోహితుడుగా కాశ్మీర్ పంపించు అన్నారు మధుగారితో. ఈ మాటకు అర్థమేమిటి? ఏమో, ఏం చెప్పాలి? ఏమో. మధుగారికి ఏమీ పాలుపోలేదు. స్వామీజీ కూడా ఆవిడ దగ్గర నుంచి ఏ సమాధానమూ ఆశించినట్టు లేదు. ఆగస్టు 13న స్వామీజీ శ్రీనగర్కు బయలుదేరి వెళ్లారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాడు కైలాస్ దంపతులు స్వామీజీని శ్రీనగర్లో కలుసుకున్నారు. అక్కడికి చేరుతూనే మధుగారికి జ్వరం మొదలైంది. కైలాస్ గారిని తన కూడానే ఉండమని ఆజ్ఞాపించారు స్వామీజీ. 19వ తారీఖున ప్రకృతి సౌందర్య వినోదయాత్రకై స్వామీజీ పొగల్గాం అనే ఊరు వెళ్లాల్సి ఉంది. 17వ తారీఖున బాలాగారు, వాంచూగారు వంటి కార్యకర్తలను పిలిచి స్వామీజీ ఒక విచిత్రమైన మాట చెప్పారు. ఇవాళ నా ధ్యానంలో నాకు కొన్ని శవాలు కనిపిస్తున్నాయి. అందువల్ల 19వ తారీఖు కార్యక్రమాలన్నీ రద్దు చేసేయండి అని. స్వామీజీ ఎప్పుడూ ఏదో పరీక్ష చేస్తూనే ఉంటారు. అది ఆ భక్తులకు కూడా బాగా తెలుసు. అందువల్లే, అయ్యా, మీరు మా పక్కన ఉండగా మాకు భయం ఏమిటండి? ఇన్ని ఏర్పాట్లు చేశాక ఇప్పుడు కార్యక్రమం రద్దుపరిస్తే ఎలా అన్నారు వారంతా. స్వామీజీ మరోసారి చెప్పారు. భక్తులు మళ్ళీ అదే మాట చెప్పారు. దృఢభక్తులు పరీక్షా సమయాల్లో దృఢతరంగా ఉంటారు కదా. సరే, మీ ఇష్టం అన్నారు స్వామీజీ. 19వ తారీఖు వచ్చింది. ఆ రోజు పొద్దున్న శ్రీనగర్ నుంచి 2 కార్లు పగల్గాం వైపు వెళ్లటానికి సిద్ధమయ్యాయి. జ్వరంగా ఉన్న మధుగారిని ఇంటి దగ్గరే ఉండిపోమన్నారు స్వామీజీ. ముందరి కారులో స్వామీజీ, బాలగారు, వాంచూగారు మరికొందరు కూర్చున్నారు. వెనుక కారులో కైలాస్ గారు, మద్రాసు భక్తురాలు శాంతమ్మ గారు, బెంగుళూరు భక్తుడు ప్రొఫెసర్ రామారావు గారు, ఒక కాశ్మీర్ ఇంజనీర్ గారు, వారి పుత్రుడు కూర్చుని ఉన్నారు. ఒక డ్రైవర్ ఉన్నాడు. కార్లు బయలుదేరే ముందు స్వామీజీ వెనుక కారు దగ్గరకు వచ్చి కైలాస్ గారిని లేపి ఆ కారులోనే మరో స్థానంలో కూర్చోబెట్టారు. ఆయనకొక్కరికే విభూతి ఇచ్చి వెంటనే నోట్లో వేసుకోమన్నారు. 2 కార్లు ఉల్లాసంగా బయలుదేరాయి. ఊరు దాటాక వేగం పుంజుకున్నాయి. శ్రీనగర్ ప్రాంత ప్రకృతి శోభకు అందరి మనసులు పులకిస్తున్నాయి. 2 కార్లు ఆ మెలికల రోడ్ల మీద పందెపు గుర్రాల్లాగా పరుగులు తీస్తున్నాయి. కార్ల వేగం గంటకు 80 కిలోమీటర్ల స్థాయిలో సాగుతోంది. కిటికీలలోంచి పక్కకు చూస్తున్న వారికి నల్లటి తారు రోడ్డు ఎదురొచ్చి పక్కకు పారిపోతున్న కాలసర్పాల బారుల్లాగా కనిపిస్తోంది. అప్పటికి ఒక 25 కిలోమీటర్ల దూరం వచ్చి ఉంటారు. రోడ్డు దాదాపు నిర్మానుష్యంగా ఉంది. ట్రాఫిక్ తక్కువగా ఉంది. ప్రయాణం సుఖంగా ఉంది. కార్లు ఒకదానికొకటి అరఫర్లాంగ్ దూరంలో సాగుతున్నాయి. మెలికలు వచ్చిన చోట ఒకదానికొకటి కనిపించటం లేదు. కార్లు ఒక మలుపు తిరిగాయి. ముందరి కారు కనిపించటం లేదు. కానీ ఎదురుగా పెద్ద మిలిటరీ లారీ 100 కిలోమీటర్ల వేగంతో వస్తోంది. అయ్యో, తప్పుకునే చోటు కూడా లేదు. ఢామ్! చిన్నకారు మొహం పేలిపోయింది. బండలారీ కళ్ళు చిట్లిపోయాయి. చిన్నకారు రోడ్డు పక్కకు ఎగిరిపడ్డది. బండలారీ పక్కకు తిరిగిపోయింది. కారు స్టీరింగ్ చక్రం విరిగి ఎగిరిపోయింది. కారులో ఎవ్వరూ కదలటం లేదు. చచ్చిపోయారో స్పృహ తప్పిపోయారో తెలియటం లేదు. ఇక్కడ ప్రమాదం జరిగిన క్షణంలో అక్కడ ముందరి కారు ఆపమని అరిచారు స్వామీజీ. వెనుక కారు యాక్సిడెంట్ అయింది, వెనక్కి పదండి అన్నారు. ఆ కారు ఆదుర్దాగా 1/2 నిమిషంలో వెనక్కి వచ్చింది. ముందరి కారు వారంతా వెనక కారు పరిస్థితి చూసి బెదిరిపోయారు. స్వామీజీ ఆ కారు దగ్గరకు వచ్చారు. స్వామీజీ వచ్చేసరికి అందరూ బాధతో మూలుగుతున్నారు. మెలికలు తిరుగుతున్నారు. అమ్మయ్యా, అందరూ స్పృహలో ఉన్నారు. ముందరి కారు వారంతా చేరి అందర్నీ కారులోంచి దింపారు. కొందరికి ఎముకలు విరిగిపోయాయనిపిస్తోంది. కొందరి పరిస్థితి ప్రమాదంగా కనిపిస్తోంది. గుద్దుకున్న లారీ ఇనప సామానులు వేసుకుని వస్తున్న బరువు లారీ. వేగం 100 కిలోమీటర్లు. తగిలిన దెబ్బలు తీవ్రమైనవి. ఎందరు మిగులుతారో చెప్పటం కష్టం. అందరి మనస్సులు విరిగిపోయాయి. ఇక ఎవరికీ ముందుకు సాగబుద్ధి పుట్టడం లేదు. వారంతా ముందు వీళ్ళందరికీ వైద్య సహాయం చేసే యత్నంలో ఉన్నారు. అంతా ఇంత ఆదుర్దాగా ఉంటే స్వామీజీ మాత్రం కారులో దెబ్బలు తిన్న 6గురికి ఇమ్మని 6 విభూతి పొట్లాలు బాలగారి చేతికిచ్చి ఆవిడను దగ్గరుండి వాళ్ల వైద్యం సంగతి చూడమని వెళ్ళిపోయారు. ఆశ్చర్యపోయారు భక్తులంతా. ప్రమాదం జరిగిన కారు స్టీరింగ్ ఏమైపోయిందో ఎంత వెతికినా దొరకలేదు. వేరొక మిలిటరీ లారీలోనే వేసుకుని వీరందర్నీ ఎయిర్ ఫోర్స్ హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు
ఈ పరిస్థితి చూస్తూనే వీళ్లల్లో ఒక్కడు కూడా బతికేట్టు లేడు, ఇది మనకెందుకొచ్చిన అప్రతిష్ట అని మేం చేర్చుకోం పొమ్మన్నారు. ప్రథమ చికిత్స కూడా చేయమన్నారు. చేయగలిగింది లేక అందర్నీ శ్రీనగర్లోని ఒక హాస్పిటల్లో చేర్చారు. ఇదంతా జరిగేసరికి దాదాపు మధ్యాహ్నం 12 అయింది. ఆ సాయంత్రం 7 గంటలయ్యేసరికి అందరూ లేచి తిరగసాగారు. ఇంకా కొద్దిగా బాధలున్నాయి కానీ మెల్లిగా తిరిగేస్తున్నారు. అది చూసి వైద్యులకు మతిపోయింది. 7:30 అయ్యేసరికి వైద్యులు ఇక మీరిక్కడ ఉండక్కర్లేదు, వెళ్ళవచ్చు అని పంపించేశారు. కళ్ళనీళ్లు తిరుగుతున్న మధుగారు 8 గంటల ప్రాంతంలో స్వామీజీని దర్శించడానికి వెళ్ళింది. వాదంలో ఓడిపోయిన పండితుడిలాగా దిగులుగా కూర్చుని ఉన్నారు స్వామీజీ. మధుగారు వెళ్ళి నమస్కరించగానే ముందుకి వంగి ఆమె నుదుటి మీద కుంకుమ చెరిపేశారు స్వామీజీ. మధుగారు బిత్తరపోయి చూసింది. ఇవాళ నీ పరిస్థితి ఇలా కావలసింది తెలుసా అన్నారు స్వామీజీ. కళ్ళు కిందికి దించుకుని మౌనంగా తల ఊపింది మధుగారు. ఇప్పుడు కైలాస్ ఎవరికి చెందుతాడు అన్నారు స్వామీజీ. ఆయన మీవారే స్వామీజీ, మీకే చెందుతారు అంది మధుగారు. అందుకు నువ్వు సిద్ధమేనా? స్వామీజీ ప్రశ్న సవాలు చేస్తున్నట్టుగా ఉంది. నన్ను కూడా తీసేసుకోండి స్వామీజీ అంది మధుగారు ఏడుపు జీర తేలుతున్న గొంతుతో. మరి పిల్లల్ని ఏం చేస్తావు? మరో ప్రశ్న లేవదీశారు స్వామీజీ. వాళ్లను కూడా మీరే తీసేసుకోండి టక్కున చెప్పింది మధుగారు. అలాగే, సమయం వచ్చినప్పుడు అందర్నీ తీసుకుంటాను అని ప్రసాదం ఇచ్చి మధుగారిని పంపేశారు స్వామీజీ. ఆ తరువాత స్వామీజీ సిమ్లా వెళ్ళారు. ఇక్కడ రోగులకు ఇంకా కొంచెం వైద్యం సాగుతోంది. కైలాస్ గారికి కుడికంటి చూపు సరిగా కనిపించటం లేదు. గుండెల్లో నొప్పిగా ఉంటోంది. చికిత్స చేస్తున్న వైద్యులు కంటి మీద ఆశ వదులుకోమని, గుండెలో నొప్పి ఎముకల ఒత్తిడి వల్ల వచ్చింది కనుక కొంత సమయానికి సర్దుకోవచ్చని చెప్పారు. స్వామీజీ సిమ్లా నుంచి తిరిగి వచ్చేసరికి ఢిల్లీ రైల్వే స్టేషన్లో స్వాగతం చెప్పడానికి వెళ్ళాడు కైలాస్ గారు. ఈయన్ని చూస్తూనే స్వామీజీ, రేపు మంగళవారంలోగా నీకు పూర్తిగా తగ్గిపోతుంది అన్నారు. సరిగ్గా అలాగే జరిగింది. వైద్యుల పరీక్షలన్నీ ఎటుపోయినట్టు? ఆ పర్యటన ముగించుకుని వెళ్ళేటప్పుడు ఢిల్లీలో కైలాస్కి ఇబ్బందులు కలిగితే అతన్ని నేను మైసూరు తీసుకుపోతాను అన్నారు స్వామీజీ మధుగారితో. ఆ ఒక్క మాట ఆ దంపతులకు హిమాలయాలను మించిన బంగారు మూట. ఒక్క 15-20 రోజుల్లో ఆ జీవుల జీవితాలలో ఎంత మార్పు! ఒక కొత్త బంధువు వారి జీవితాలకు ప్రాణబంధువు, ఆత్మబంధువు, జన్మజన్మల బంధువు, ఏకైక బంధువు కూడా అయిపోయాడు. ఇక వారి దృష్టిలో వారికి వేరే బంధువులు లేనే లేరు. 2 నెలలు గడిచిపోయాయి. కైలాస్ గారికి స్వామీజీ భక్తులతో స్నేహం పెరుగుతోంది. అక్టోబర్ నెలలో ఒక రోజున ఒక స్వామీజీ ఫోటో పెద్దది తెచ్చి ఇంట్లో తగిలించబోయాడు కైలాస్ గారు. దానికి ఇంట్లో అభ్యంతరాలు వచ్చాయి. ఒక వ్యక్తిని అలా పెద్ద చేసి దేవుడుగా ఆరాధించటం తప్పు అన్నారు ఇంట్లో వాళ్ళు. వాదాలు పెరిగాయి. పంతాలు లేచాయి. మనసులు కలతపడ్డాయి. ఆ సాయంత్రమే స్వామీజీ దగ్గర నుంచి ఒక టెలిగ్రామ్ వచ్చింది. కైలాస్ని తక్షణం పంపండి అని. విమానంలో కైలాస్ గారు మైసూరు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వారమైంది, 2 వారాలైంది. ఆయన జాడ కాదు కదా, కబురు కూడా ఇంట్లో వారికి తెలియలేదు. భార్య రాత్రింబగళ్ళు స్వామీజీ ఫోటో దగ్గర పడి కన్నీళ్లు కారుస్తోంది. 7 ఏడాది నిండని పసివాడు చిక్కిపోతున్నాడు. ఆ ఇంటి వాతావరణమే ఒక విచారగ్రస్తమైన గాంభీర్యంలో మునిగిపోతోంది. 2 వారాలు దాటిపోయేసరికి ఆయన తల్లికి దుఃఖం ఆగని స్థితి వచ్చింది. ఎదురుగా ధారగా కన్నీరు కారుస్తున్న నోరులేని కోడల్ని చూసి, కళ్ళు సరిగా తెరవని ఆ పసికందుని చూసి ఆవిడకు కడుపు తరుక్కుపోతోంది. కొడుకు మైసూరు వెళ్ళాడు. వాడికి ఇబ్బంది అయితే నేను తీసుకుపోతానని స్వామీజీ ఇదివరకే చెప్పారట. ఇప్పుడు వాణ్ణి ఆయనే అట్టే పెట్టేసుకుంటారో ఏమో. ఈ ఆడకూతురు పనేం కావాలి? ఈ పసికందు పనేం కావాలి? ఈ దిగులు ఆ తల్లిని కుంగదీసేస్తోంది. అక్టోబర్ 18వ తారీఖున ఆ తల్లి ఈ దిగులు భరించలేక స్వామీజీ ఫోటో దగ్గరకు వెళ్ళి, స్వామీజీ, స్వామీజీ, మీరు కైలాసం తీసేసుకోవాలనుకుంటే వాడి భార్య పిల్లలతో పాటు తీసేసుకోండి స్వామీజీ, మేము అడ్డం పెట్టం అని గట్టిగా రోదిస్తూ ప్రార్థించసాగింది.
హృదయపూర్వకమైన ఆర్తితో రోదించిన వారికి స్వామీజీ పిలుపు ఎదురుగానే ఉంటుంది. ఆమె ఇలా రోదిస్తూ ఉండగానే ఫోన్ మోగింది. ఆ ఫోన్లో కైలాస్ గారి క్షేమవార్త తెలిసింది. దేవీ నవరాత్రుల నెపంతో కైలాస్ గారిని పిలిపించుకున్న స్వామీజీ నవరాత్రులైన తరువాత మరో నవరాత్రులు ఉంచుకుని కానీ పంపలేదు. అప్పటికి ఇంట్లో వాళ్లకు కాస్త దడపుట్టి ప్రస్తుతానికి సర్దుకుని మౌనం వహించారు. కాలం గడుస్తోంది. సంకీర్తనలు తప్పితే మరో రకపు పూజా విధానమే చూసి ఎరిగిన కైలాస్ గారు ఆశ్రమంలో నవరాత్రులు చూసి, ఆ అఖండ పూజా వైభవం చూసి, ఆ తరచైన సమాధి స్థితులు చూసి, ఆ అగ్ని ప్రవేశాలు చూసి, ఆ భక్త సందోహం చూసి, ఆ సంకీర్తనలు చూసి సమ్ముగ్ధుడైపోయాడు. ఆ పై సంవత్సరం జరిగే శివరాత్రి ఉత్సవాలకు భార్యను పిల్లలను కూడా తీసుకుని వచ్చేశాడు. ఏడాది గట్టిగా నిండిన పసివాడు గురుప్రసాద్ ఆశ్రమానికి వచ్చిన దగ్గర నుంచి ఏమీ కొత్త లేకుండా ఆశ్రమం అంతా బరబరా కలయపాకుతున్నాడు. స్వామీజీ ఇంటర్వ్యూ ఇచ్చారు. స్వామీజీని చూడంగానే ఆ పసివాడు సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. మిగిలిన అందర్నీ హిందీలో పలకరించిన స్వామీజీ వాణ్ణి కన్నడంలో పలకరించారు. వాడు ఆనందంగా నవ్వాడు. ఆ తర్వాత వాడు బరబరా పాకుతూ అన్నపూర్ణ మందిరంలోకి వెళ్ళి జయలక్ష్మీమాత ఫోటో దగ్గర ఆగిపోయాడు. ఆ తర్వాత ఆ పక్కనే ఉన్న స్వామీజీ అమ్మమ్మ సావిత్రమ్మ గారిని చూసి గబగబా ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయాడు. బొద్దుగా పచ్చని పసిమితో ముద్దొస్తున్న పసివాడు వచ్చి మీద పడేసరికి ఎత్తుకున్నదావిడ. సరిగా ఆ సమయానికి అక్కడికి వచ్చిన స్వామీజీ, వాడికి జయలక్ష్మీమాతకు ఉన్న చుట్టరికం మీకు తెలుసా? తర్వాత తెలుస్తుందిలే అన్నారు. శివరాత్రి ఉత్సవం ఆశ్రమంలో నిత్యనూతనమే. ఆ వైభవం భార్యాభర్తలనిద్దరినీ ఎక్కడో వెనుకటి జన్మల అలికిడి స్మృతులలోకి తీసుకుపోయింది. ఆ తర్వాత ఆ దంపతుల తిరుగు ప్రయాణానికి సెలవు ఇస్తూ, 4 ఏళ్లు రాగానే వీణ్ణి నాకిచ్చేయాలి మీరు అన్నారు స్వామీజీ గురుని ఎత్తి ముద్దాడుతూ. ఇంతకు స్వామీజీకి జన్మాంతర బంధువు కైలాస్ గారా, ఈ బుడ్డి గురుప్రసాదా? అదట్లా ఉంచినా స్వామీజీకి పిల్లలంటే అంత ఉత్సాహమేమిటో. 36వ అధ్యాయం కొనసాగుతోంది. జయ గురుదత్త.